నమస్తే వెల్కమ్ టు టీవీ49 న్యూస్. మండపేట నియోజకవర్గ మాలల ఆత్మీయ సమావేశం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక సూర్య కన్వెన్షన్ హాల్లో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని మాలలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్య అతిథిగా సరిపెళ్ల రాజేష్ పాల్గొని మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగిపోయాయన్నారు. ఎస్సీల సర్ప్లస్ నిధులు నవరత్నాలకు మళ్లించి వైసీపీ ప్రభుత్వం దళితులకు అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. దళితులకు జరుగుతున్న అన్యాయాల దాడులను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని, అంబేద్కర్ వాసులుగా కేసులకు భయపడేది లేదని, అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఉంటామన్నారు. వైసీపీ పార్టీలో దళితులను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తులకు, దళితులను శిరోమండనం చేసి అవమానించిన వ్యక్తులకు అందలం ఎక్కించి హక్కున చేర్చుకుంటుందని, ఇటువంటి సమయంలో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు రాష్ట్రంలో దళితులకు దళిత ద్రోహి జగన్ అని, నియోజకవర్గ తోటా త్రిమూర్తులు అహంకారానికి దళితుల ఆత్మగౌరవానికి పోటీ కాబట్టి దళితులంతా ఒక్క తాటిపై నిలబడి ఎంపిక హరీష్ మధుర్ని ఎమ్మెల్యేగా జోగేశ్వరరావును గెలిపించాలని కోరారు. అంతకుముందు మా తండ్రి గారి సమయంలో కానీ, మరి నేను ముందున్న 10 సంవత్సరాల సమయంలో కానీ ఎక్కడైనా మన దళిత సోదరులు లేదా బీసీ సోదరులు లేదా ఓసీ సోదరులు సోదరులు ఎవరైనా ఎక్కడైనా ఇబ్బందులు పడ్డారా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. ఎవరి మీద తప్పుడు కేసు ఎప్పుడైనా పెట్టారా అని చెప్పి అడుగుతా ఉన్నాను. కానీ ఈవేళ ఈ ప్రభుత్వం వచ్చాక, ముఖ్యంగా తోట త్రిమూర్తి గారు వచ్చిన తర్వాతనే ఒక తప్పుడు కేసులు, ఆయన చెప్పిన మాట వినకపోతే, ఆయన చెప్పిన సెటిల్మెంట్కి అంగీకరించి డబ్బు చెల్లించకపోతే, కప్పలు చెల్లించకపోతే అనేక రకాలైన కేసులు పెట్టిన విషయం మనందరం చూస్తా ఉన్నాం. మండపేట పబ్లిక్ స్కూల్ అవ్వచ్చు, ఏంటి సెటిల్మెంట్ అవ్వచ్చు, మండపేటలో లేఅవుట్ అవ్వచ్చు, ఏది చూసినా కూడా సెటిల్మెంట్. ఇసుక దోపిడీ, గ్రామీణ దోపిడీ. మరి ఆ ఇసుక గ్రామీణ దోపిడీ అడ్డం పడితే నా మీద 6 క్రిమినల్ కేసులు, 6 కేసులు ఇచ్చారండి అయ్యారు. ప్రత్యేకించి ఓన్లీ ప్రజా జీవితంలో తాపేశ్వరం రోడ్డు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసి స్టేట్ గవర్నమెంట్ రూపాయి ఇవ్వలేదు. సంవత్సరాల పాటు టెండర్ కన్ఫర్మ్ అయినా ఆయన రేటు తేలాల్సి 3 కేసులు. ఆఖరి కేసు మండపేట పబ్లిక్ స్కూల్ 1400 మంది విద్యార్థులు చదువుకునే ఆ దేవాలయం స్కూల్లో ఆయన సెటిల్మెంట్ చెప్తే దానికి అంగీకరించడం వల్ల, ఆయన కొన్ని కోర్టు డిమాండ్ చేస్తే ఇవ్వనందువల్ల ఆ విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డు మీద వచ్చి సెంటర్లో, మా కలంపూర్ సెంటర్లో ధర్నా వాళ్ళు చేస్తుంటే నేను హుటాహుటిని సోమేశ్వర ప్రసంగంలో నేను వచ్చి దాని మద్దతుగా పాల్గొంటే నన్ను ఏటుగా అదొక కేసు. అంటే వాళ్ళ రోడ్డు స్ట్రీట్ ఓపెన్ చేసిన ఆమె కూడా 6 కేసులు ఉన్నాయి. కాబట్టి ఇలా అనేక మంది, ముఖ్యంగా మండపేట నియోజకవర్గంలో దళిత సోదరుల మీదే మరి మనకి ఉన్నటువంటి మన పంచాయతీ సర్పంచులు, ఎస్సీ సర్పంచులు, మనకు కాలేజీ కానీ ఒల్లూరు కానీ, అలాగే అనేక మంది ఎస్సీ నాయకుల మీద, కార్యకర్తల మీద అనేక కేసులు, 397 కేసులు. అంటే ఆయన బెదిరించడానికి ఒక కేసుని పోలీసు వారిని మరి ఆయన యంత్రాంగంగా వాడుకుంటా ఉన్నారు. కానీ పోలీసు వారి తీరు ఈ రోజు కూడా మారలేదు. ఎందుకంటే చెప్తాంటే ఆ విషయం, ఎలక్షన్ కోర్టు వచ్చిన తర్వాత కేదార్లంలో ఒక ఓపెనింగ్ చేశాడు. ఆయన కంప్లైంట్ ఇచ్చారు. మా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద యాక్షన్ పెట్టారు తప్పించి ఇవాళ కూడా కేసు బుక్ చేశారు. జిల్లా కలెక్టర్ గారు దాంట్లో ఎంటర్ అయిన తర్వాత కేసు బుక్ చేశారు. అయ్యా సిఐ గారు ఏమైందండి కేసు అని అడిగితే, ఎవరు ఓపెనింగ్ చేశారో దర్యాప్తు చేస్తున్నారంట. సార్ అర్థమైంది గారు, ఎవరు ఓపెనింగ్ చేశారో దర్యాప్తు చేస్తున్నాం. మరి మొన్న శ్రీరామకి తీర్పు వచ్చింది. రాత్రి 11 గంటలకి మెయిన్ రోడ్డు మీద విజయలక్ష్మి నగర్లో ప్రసారాల మీద మైకులో మాట్లాడితే 10 గంటలకు ప్రసారం ఉండదు. అది మైక్ పర్మిషన్ లేదు. ఈ వేళ కూడా కేసు బుక్ చేయలేదు. మరి ఆ మాటలో మాట్లాడిన సోదరులు చెప్పారు, ఒక తప్పుడు మాటని మన ఎస్సీ మన మీద ఆయన నిందిస్తే అది ఒక ఎస్సీ కేసు అవుతుంది. కేసు లేదు.
మరి ఎలక్షన్ అధికారులు ఏం చేస్తున్నారు? ప్రశాంతంగా సభ జరుపుకుంటా ఉంటే ఇక్కడ మనకి కాపం లోపల వచ్చి మఫ్టీల్లో వచ్చి బయట సిఐలు లోపల ఎస్ఐలు కానిస్టేబుల్ ఇది ఇవాళ ఎన్నికల అధికారులు నిద్రపోతున్నారా అని చెప్పి అడుగుతా ఉన్నాను. పోలీసు వారు అంటే ఇంకా కూడా అధికారి బట్టి పట్ట కడతారు, ఇంకా వాళ్ళు సేవ చేస్తారా, ఇంకా వాళ్ళకే ఊరికి చేస్తారా? సమాధానం చెప్పాలి ఇక్కడ పోలీసు అధికారి కూడా. ఇవన్నీ కూడా మన కంట్రోల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. ఈ తోట తిరుపతిగా కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరికీ బుద్ధి చెప్పవలసిన సమయం ఆసన్నమైందని చెప్పి మనందరికీ సమస్య మనం చేస్తూ మరి మనందరం కలిసి ముందుకు సాగి మరి నాకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు అవకాశం మరలా ఇచ్చారు. దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆశీర్వదించారు. మరి మీరందరూ కూడా మీ అందరూ నాకు సహకరించి మరి నేను 22వ తేదీన ఉదయం 10:30 గంటలకి నామినేషన్ వేస్తానన్నా. 10 గంటలకు బయలుదేరుతాం. 7:30 కళ్యాణ దర్శనం నుంచి అక్కడి నుంచి బయలుదేరి మన తహసీల్దార్ గారి ఆఫీస్ వెళ్ళి 11 నామినేషన్ వేస్తాం. కాబట్టి దీన్నే ఆహ్వానంగా భావించి మరి మన సోదరులను అందరూ రావాలని చెప్పి సభ్యంగా కోరుకుంటూ మరి అందరూ కూడా మరి నన్ను మళ్ళీ ఆశీర్వదించాలని చెప్పి మరి మీ అమూల్యమైన ఓటు 2 ఓట్లు. మొదటి ఓటు హరీష్ మాధవ్ గారు పార్లమెంట్ అభ్యర్థి, 2వ ఓటు నాకు జోగేశ్వరరావు సైకిల్ గుర్తు. మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి మిమ్మల్ని మరొకసారి కోరుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమానికి హరీష్ మాధవ్ గారు రావాలి, కానీ పార్లమెంటు ఆఫీసు మొత్తం ఆఫీసు పార్లమెంటు నియోజక ఆఫీస్ని ఇదే ముహూర్తానికి అక్కడ అమలాపురం ఓపెన్ చేస్తాడు, ఆయన రాదని చెప్పి వారు చెప్పారు. అది లీలాకృష్ణ గారు ఆయనకి చెప్పినటువంటి మరి విజయవాడ ఆ తెలుగుదేశం పార్లమెంటు అభ్యర్థి కేసీఆర్ చిన్ని గారి నామినేషన్కి మరి ఆయన ఉదయం 11 గంటల నామినేషన్ కాబట్టి ఆయన దానికి వెళ్ళారు. అంచేత ఆ ఇద్దరు కూడా రానందుకు మరి క్షమించాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ నన్ను మరొకసారి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై భీమ్, జై భీమ్, జై భీమ్. చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జోగేశ్వర గారి నాయకత్వం, మండపేట గడ్డ జోగేశ్వర గారి అడ్డ. ఎందుకంటే మొన్న అంత గాల్లోనే జగన్మోహన్ రెడ్డి మీద నెగ్గేసిన వీరుడు సూర్యుడు తెలియదు ఇక్కడ. అదే కొంతమంది వచ్చినప్పుడు అన్నారు, అన్న మాట్లాడడానికి గట్టిగా అతనికి శిక్ష పడింది కదా, అతనికి పోటీ చేయకుండా ఉండాలి, అతనికి సీట్ ఇవ్వకుండా ఉండాలి. నేను ఒకటన్నాను, అతనికి సీట్ ఇవ్వడం అన్నయ్య, అతనికి సీట్ ఇచ్చింది కదా 50,000 మెజార్టీతో ఒక్కలేకుండా నెగ్గేస్తాడు. అన్నయ్య అతను పోటీ చేయాలి, అతను పోటీ చేయకూడదు. ఇప్పుడు తోట శిక్ష పడింది, జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? అరే శిక్ష పడిన ఖైదీ కదా, ఇతను ఆల్రెడీ కోర్టు కూడా నేరస్తుని నిర్ధారించింది. గతంలో మనం దళితుల్ని మేనల్లున్నాం, మన సంబంధాలు కలుపుకున్నాం. ఈ టైంలో అలాంటి దళితులు శిరోమణం చేసిన వ్యక్తికి మనం సీట్ ఇస్తే మమ్మల్ని దళిత ద్రోహించుకుంటామని ఆలోచించాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఆలోచించాను. నువ్వు ఆలోచించలేదు కదా, మేము ఆలోచిస్తాం. మండపేటలో దళితులు అందరూ ఖచ్చితంగా జోగేశ్వరాన్ని గెలిపించి బుద్ధి చెప్తారు రాష్ట్రం. మన మేనల్లులను బుద్ధి చెప్పాలి. అయితే ఎక్కడైనా మీటింగ్ వెళ్తామండి, మీటింగ్ వెళ్తామంటే ఒక నక్సలైట్ అవుతున్నప్పుడు పోలీసులు ఎంతమంది ఉంటారో అంతమంది ఉంటున్నారు, ఒక టెర్రరిస్ట్ అవుతుంటే ఎంతమంది ఉంటారో అంతమంది ఉంటున్నారు. అయ్యా పోలీసు వారు అన్నలు, మీరు కూడా మాలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. మేము ఎవరిని చంపలేదు, ఎవరిని చంపేసి చెప్పుకోడి డోంట్ చేయలేదు, ఎవరికి శిరోమణం అంతకన్నా చేయలేదు. కానీ ఇవన్నీ చేసిన నేరస్తుల మీద పోరాడుతున్నాం. అంటే నేరం చేయడం రాష్ట్రంలో తప్పు కాదు, నేరస్తుల మీద పోరాడడం చాలా పెద్ద నేరం అండి. ఆ నేరం నా మీద ఇప్పుడు 30 కేసులు ఉన్నాయి, 30 కేసులు. ఇప్పుడు రాజకీయంలో ఏమో తప్పు మాడైతే ఆర్థిక పేరులో ఒక ఎఫ్ఐఆర్ టైప్ చేయాలని చెప్పేసి ఉంటారు. అయ్యా 31 అవుతుంది, ఏం పోతాయి 31 అవుతుంది, మళ్ళీ అరెస్ట్ చేస్తారు అనుకో, అరెస్ట్ చేయండి. ఈ జాతి కోసం, అణగారిన వర్గాల కోసం జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చిన మాట అతను నిలబెట్టుకోలేదు. అతను మాకు అన్యాయం చేశాడు. అన్యాయం చేశాడని 2019లో అతని గెలుపు కోసం పనిచేశాడు మేము.
నా మీద రౌడీ షీట్లు పెడతాం, నా మీద కేసులు పెడతాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 1 కోటి మంది దళితులు ఇవన్నీ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీరు కేవలం 5 లక్షలతో నెగ్గుతారేమో, కానీ ఇక్కడ దళితులు 1 కోటి ఓట్లు ఉన్నాయి. 4 రూపాయలు లేకుండా పోతారు. ఇక తోట